నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. నేడు ప్రపంచం సరిగ్గా అదే స్థితిలో ఉంది. ఒకవైపు పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న నిప్పు, మరోవైపు అగ్రరాజు అమెరికా హెచ్చరికలు. అణు కేంద్రాలపై దాడులు జరిగితే ఏం జరుగుతుంది? అసలు ప్రపంచ దేశాల దగ్గర ఉన్న ఆ 12,000 అణుబాంబులు ఒకేసారి పేరితే ఈ భూమి మీద రేపు అనేది ఉంటుందా? మానవ నాగరికత మనుగడ సాధ్యమేనా? ఈ బీభత్సాన్ని కళ్లకు కట్టే ప్రత్యేక కథనం మీకోసం. శాంతి కాముక ప్రపంచం ఒకవైపు, ఆయుధాల పోటీలో పరుగులు తీస్తున్న దేశాలు మరోవైపు. ప్రస్తుతం మన భూగోళం ఒక అగ్ని పర్వతం మీద కూర్చొని ఉంది. అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలియదు. మన దగ్గర ఉన్న అణుబాంబుల లెక్క వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. కాని వినాశనానికి సరిపడా ఆయుధాలను పోగేసుకోవడంలో మనిషి హద్దులు దాటిపోతున్నాడు. ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచంలోని 9 ప్రధాన దేశాల వద్ద కలిపి సుమారు 12,121 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి. రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా ఈ దేశాల అంబుల పొదిలో ఉన్న ఈ బాంబులు కేవలం యుద్ధం కోసం మాత్రమే కాదు, భూమి ఉనికిని తుడిచిపెట్టడానికి సరిపోతాయి. వినాశకాలే విపరీత బుద్ధి, గొడ్డలికి పుట్టిన గొడవ అడవిని నాశనం చేసినట్టు మనిషి కనిపెట్టిన అణ్వాయుధం మనిషినే బలి తీసుకునే రోజు దగ్గర పడిందా? ఈ 12,121 బాంబుల్లో సింహభాగం రష్యా, అమెరికా దేశాల వద్దే ఉన్నాయి. ప్రశ్న యుద్ధం కాలం నుండి మొదలైన ఈ ఆయుధాల పోటీ నేటికీ తగ్గలేదు. రష్యా వద్ద అత్యధికంగా దాదాపు 5,500 పైగా అణ్వాయుధాలు ఉంటే అమెరికా 5,000 మార్కును అందుకుంటోంది. చైనా వేగంగా తన అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ 3వ స్థానానికి దూసుకొస్తోంది. మరోవైపు భారత్, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలు తమ భద్రత కోసం అణుశక్తిని నమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించకపోయినా వారి వద్ద గణనీయమైన అణుశక్తి ఉందని ప్రపంచానికి తెలుసు. ఇక ఉత్తర కొరియా ఎప్పుడు ఏ బటన్ నొక్కుతుందోనని ప్రపంచం భయంతో వణికిపోతోంది. ఒక్క బాంబు పేలితేనే కిలోమీటర్ల మేర బూడిద కుప్పలుగా మారుతుంది. మరి 12,121 బాంబులు ఒకేసారి పేలితే అది కేవలం ఒక దేశం మీదో, ఒక ఖండం మీదో జరిగే దాడి కాదు. అది భూమిపై జీవరాశికి చివరి రోజు అవుతుంది. సెకన్ల వ్యవధిలో 100 కోట్ల మంది ఆవిరైపోతారు. భూమిపై ఉన్న అతిపెద్ద నగరాలు కేవలం నిమిషాల్లో మ్యాప్ నుంచి మాయమవుతాయి. బాంబులు పేలినప్పుడు పుట్టే పొగ, దుమ్ము ఆకాశాన్ని కమ్మేస్తాయి. సూర్యరశ్మి భూమికి చేరదు. ఫలితంగా భూమి గడ్డకట్టుకుపోతుంది. పంటలు పండవు. శ్వాస తీసుకోవడానికి గాలి ఉండదు. ఒకవేళ పేలుడు నుంచి ఎవరైనా బతికినా రేడియేషన్ వారిని బతకనివ్వదు. తరతరాల వరకు జన్యుపరమైన లోపాలతో మనుషులు పుట్టే అవకాశం ఉంటుంది. మునగక ముందే లోతు చూసుకోవాలి. మునిగిన తర్వాత ఒడ్డు కోసం వెతికితే లాభం లేదు. అణుయుద్ధం అంటే గెలుపోటములు ఉండే ఆట కాదు, అందరూ కలిసి సమాధి అయ్యే ఘోరం. మొదటి నిమిషం సూర్యుడి కంటే 1000 రెట్లు వేడి. ఈ 12,000 బాంబులు పేలిన తక్షణమే భూమిపై వేల సంఖ్యలో కృత్రిమ సూర్యుళ్లు ఉదయించినట్లు అవుతుంది. పేలుడు కేంద్రం వద్ద ఉష్ణోగ్రత కోట్లాది డిగ్రీలకు చేరుకుంటుంది. ఆ సెకన్లోనే కొన్ని 100 కిలోమీటర్ల పరిధిలోని ప్రతి వస్తువు, మనుషులు, జంతువులు, భవనాలు, కొండలు ఆవిరైపోతాయి. కాంతి వేగంతో వచ్చే రేడియేషన్ వల్ల కళ్ళు తెరిచి ఉన్న ప్రతి జీవి తక్షణమే గుడ్డిదవుతుంది. ఇక గంటల వ్యవధిలో అణు తుపాను పేలుడు జరిగిన ప్రాంతాల నుండి వెలువడే షాక్ వెయిన్స్ గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అడవులు, నగరాలు అగ్నిగుండాలుగా మారతాయి. ఆక్సిజన్ మొత్తం కాలిపోవడంతో ఊపిరి ఆడక కోట్లాది మంది మరణిస్తారు. వాతావరణంలోకి లక్షల టన్నుల రేడియో ధార్మిక ధూళి, పొగ. శీతాకాలం ఇది అత్యంత భయంకరమైన ఘట్టం. 12,000 అణుబాంబుల పేలుడు వల్ల వెలువడే నల్లటి పొగ, బూడిద ఆకాశాన్ని పూర్తిగా కమ్మేస్తాయి. సూర్యరశ్మి భూమికి తాకదు. ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు -20 నుండి -30 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి. దీన్నే న్యూక్లియర్ వింటర్ అంటారు. సూర్యరశ్మి లేక మొక్కలు చనిపోతాయి. కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది. పంటలు పండవు. ఆకలి చావులు ప్రపంచాన్ని పాలిస్తాయి. ఓజోన్ పొర మాయం. రేడియేషన్ నరకం. కొన్నేళ్ల తర్వాత ఆ పొగ విడిపోయిన భూమికి రక్షణగా ఉన్న ఓజోన్ పొర అప్పటికే పూర్తిగా దెబ్బతింటుంది.
అప్పుడు నేరుగా వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు భూమిపై ఉన్న కొద్దిపాటి జీవరాశిని కూడా క్యాన్సర్ వంటి వ్యాధులతో అంతం చేస్తాయి. రేడియేషన్ ప్రభావం వల్ల పుట్టబోయే తరాలు వికలాంగులుగా జన్మిస్తాయి. అంతర్జాతీయ ఒప్పందాలు ఎన్ని ఉన్నా దేశాల మధ్య నమ్మకం రోజురోజుకు తగ్గిపోతోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అణుయుద్ధ భయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చాయి. వారి దగ్గర అణుబాంబు ఉంది అని చెప్పుకోవడం ఒక గౌరవంగా, రక్షణ కవచంగా భావిస్తున్న తరుణంలో ఆ కవచమే మన పాలిట మృత్యు శాపమవుతోంది. శాస్త్రవేత్తల హెచ్చరికల ప్రకారం భూమి ఇప్పుడు డూమ్స్ డే క్లాక్లో అర్ధరాత్రికి అతి సమీపంలో ఉంది. అంటే మానవాళి అంతానికి అత్యంత దగ్గరగా ఉన్నామని అర్థం. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలో అమెరికా నేరుగా ప్రమేయం కలిగి ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయాలని, ఇజ్రాయెల్ తన మనుగడ కోసం అణుబాంబును ప్రయోగించాలని ఇరాన్ భావిస్తే అది చైన్ రియాక్షన్ లాగా మారి రష్యా, చైనాలను కూడా యుద్ధంలోకి లాగుతుంది. ఒక్క బాంబు పేలినా అది ప్రపంచ వినాశనానికి నాంది అవుతుంది. 12,000 అణుబాంబులు పేలితే భూమి ముక్కలు కాకపోవచ్చు, కానీ భూమిపై జీవం ముక్కలవుతుంది. మనిషి నిర్మించుకున్న నాగరికత బూడిదలో కలిసిపోతుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒకసారి అన్నట్లు, 3వ ప్రపంచ యుద్ధం ఏ ఆయుధాలతో జరుగుతుందో నాకు తెలియదు, కానీ 4వ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్ళు రప్పలతో జరుగుతుంది. అంటే అణు యుద్ధం తర్వాత మిగిలేది కేవలం రాతి యుగం మాత్రమే. శాంతి ఒక్కటే మానవాళిని కాపాడగల ఏకైక మార్గం. అంటే అణు యుద్ధం తర్వాత మనిషి మళ్లీ రాతి యుగానికే వెళ్తాడు. అక్కడ గెలవడానికి దేశాలు ఉండవు, పాలించటానికి రాజులు ఉండరు. కేవలం శ్మశాన నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. అందుకే శాంతి ఒక్కటే మానవాళిని కాపాడగల ఏకైక మార్గం. యుద్ధం కాదు, సమాధానమే పరిష్కారం కావాలి. అణు ఆయుధాలు మనల్ని రక్షించటానికి కాదు, మనల్ని మనం అంతం చేసుకోవడానికి సిద్ధం చేసుకున్న మృత్యుపాశాలు. ఈ విజ్ఞానం వినాశనానికి దారి తీయకూడదని కోరుకుందాం.